ఉన్నాయి కదా, అవన్నీ మీరు ఏమంటారు దాని పేరు, ఒక డోర్, మెయిన్ డోర్ ఎదురు ఒక కిటికీ వచ్చినట్టు, అలాగే దక్షిణాగ్ని వంటగదిలో దక్షిణాగ్నేయంలో కిటికీ పెట్టుకోండి. సరేనా? మీరు ఒక మంచి యంత్రం తెప్పించుకొని ఆ భూమిలో పెట్టుకోండి ఒక మంచి రోజు చూసి. తర్వాత అక్కడ మీకు ఆగ్నేయంలో రోడ్డు పోటు ఉందని మీరు అనుకుంటున్నారు. సో దానికి ఆ ప్రహరీ కంటే కూడా ఎత్తు గోడన్న కట్టండి, చెట్లన్నా నాటుకోండి. చెట్లు అంటే మందార చెట్లు ఉంటాయి కదా, ఏది ఉందో అక్కడ గోడ కట్టకపోయినా పర్వాలేదు, మీరు అక్కడ ఎరుపు రంగు పూలు పోస్తాయి కదా మందార చెట్లు, ఎందుకంటే అది ఆగ్నేయం రోడ్డు పోటు అది. మందారం చెట్లు, మందార పూలు, అది ఏదైతే ఎరుపు రంగులో ఉన్న పూల చెట్లు ఉంటాయో అక్కడ కొన్ని చెట్లు నాటుకోండి అక్కడ. అర్థమైందా? చెట్లు నాటుకోండి. దానికేమో శుక్రగ్రహ యంత్రం పెట్టుకోండి. వినాయకుడిని గట్రా పెట్టమాకండి, వినాయకుడు పెట్టకండి, శుక్రగ్రహ యంత్రం పెట్టుకోండి. అలాగే మందార పువ్వులు, ఎరుపు రంగు పువ్వులు ఏవైతే పోస్తాయో అటువంటి చెట్లు పెట్టుకోండి. మీరు హాల్ మెయిన్ డోర్ ఎదురు, తూర్పు డోర్ ఎదురుగా ఒక కిటికీ పెట్టుకోండి అక్కడ పశ్చిమ వాయువులో. అలాగే వంటగదిలో కూడా ఒక కిటికీ పెట్టుకోండి దక్షిణాగ్నేయంలో. ఇప్పుడు వెనకాల పడుకుంటారు, గది ఉంది కదా, మీరు వరండాలో పడుకున్నా మిగతా వాళ్ళు ఆ గదిలో పడుకుంటారు కదా. పడుకోండి సార్. మరి ఎందుకని ఆ గది ఇప్పుడు చీకటిగా ఉంటుంది కదా, అందులో కిటికీలు కూడా ఏం లేవా? దానికి ఉత్తర వాయువులో కిటికీ ఉంటుంది ఆ రూమ్ వైపు. ఆ రూమ్ ఉత్తరంలో వస్తుంది. ఆ రూమ్ లో ఉత్తర, ఓకే, వాయువులో కిటికీ ఉంది. అదే ఉత్తర వాయువులో కిటికీ ఉంది, పని పడమర వాయువులో కిటికీ లేదు. సరే, మీకు అవకాశం ఉంటే రమ్మంటే వస్తాయి, ఎందుకంటే లైవ్ గా చూస్తేనే గానీ అది మనం అంతా కరెక్ట్ గా అంచనా వేయలేము. వచ్చి లైవ్ గా చూస్తేనే అండి.